ఆమె యూట్యూబ్లో ఫేమస్ తెలుగు ఆవిడే. ఈ మధ్య చిరంజీవి సినిమాలో చిన్న రోల్ కూడా ప్లే చేశారు. ఒక విధమైన డిఫరెంట్ వాయిస్తో రీల్స్ చేస్తూ తక్కువ కాలంలోనే పాపులర్ అయిన యూట్యూబర్. లండన్లో ఉంటూ తెలుగులో రీల్స్ చేస్తూ చాలామందికి దగ్గరైన ఆమె ఇప్పుడు ఒక వివాదంలో చిక్కుకున్నారు. వీసా పేరుతో లక్షలు వసూలు చేశారు అంటూ ఆమెపై కేసు కూడా నమోదైంది. ఇంతకీ ఆమెపై వస్తున్న ఆరోపణలు ఏంటి, దానికి ఆమె సైడ్ నుంచి వస్తున్న వివరణ ఏంటి? నందూస్ వరల్డ్ యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన అనేక మంది తెలుగు వారిలో రీసెంట్గా ఎక్కువగా పాపులర్ అయిన జంట నందూస్ ఫ్యామిలీయే. నందన తన భర్త పిల్లలతో కలిసి సరదా వీడియోలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. కాస్త డిఫరెంట్గా హస్కీ వాయిస్తో ఉండే ఆమె చేసే వీడియోస్కి ఎంతో క్రేజ్ ఉంది. ఆమె ఛానల్కి 28 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కాంటెంట్ పరంగా యూకేలో ఫ్యామిలీ డైలీ లైఫ్, వాళ్ళింట్లో జరిగే ఫంక్షన్లు, ట్రావెల్ అనుభవాలు, షాపింగ్, పండుగలు, బంధువులతో గడిపే క్షణాలు, భార్యాభర్తల సరదా సంభాషణలు, ఇలా ఒకటేంటి వారి జీవితంలో సమస్తం మనకు చూపిస్తారు. అది కూడా చాలా సరదాగా. ఈ మధ్య చిరంజీవి మూవీలో కూడా మెరిశారు నందన. ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్గా సంచలనం సృష్టించిన నందన దంపతులపై ఇప్పుడు వీసా స్కామ్ ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ఒక్కొక్కరి దగ్గర 20 లక్షల వరకు తీసుకుని స్పాన్సర్షిప్ వీసా సర్టిఫికేట్ ఇప్పిస్తామంటూ మోసం చేశారని ఇప్పుడు ఈ దంపతులపై కేసు కూడా నమోదైంది. వర్క్ పర్మిట్ చేసే స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ వీసా కోసం నందన ఫ్యామిలీకి డబ్బులు ఇచ్చినట్టు బాధితుల ఆరోపణ. ఒక్కొక్కరి నుంచి 20 లక్షల వరకు వసూలు చేసినట్టు 50 మందికి పైగా బాధితులున్నట్టు వార్తలు వస్తున్నాయి. వర్క్ పర్మిట్ వీసాలు ఇచ్చే 5-6 కంపెనీల్లో తన భర్త కన్సల్టెంట్ అని చెప్పి నందనే వసూళ్లు చేసినట్టు కూడా చెప్తున్నారు. అయితే తన కుటుంబంపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదంటూ కొన్ని రోజుల క్రితమే ఒక వీడియో పోస్ట్ చేశారు నందన. కానీ అందులో వీసా స్కామ్ విషయం గురించి మాత్రం ప్రస్తావించలేదు. ఇది ఒక అవేర్నెస్ వీడియో. మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు పర్సనల్ గ్రడ్జ్తో. ఈ విషయం మీద ఆల్రెడీ యూకేలో లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం. కొంతమంది వ్యక్తులు ఇక్కడ నుంచి పారిపోయిన 3 తెలుగు వాళ్ళు ఇండియా వెళ్ళి పని కట్టుకొని డబ్బులు పెట్టి మరీ పర్సనల్గా తీసుకొని దీన్ని నెగిటివ్ క్యాంపెయినింగ్గా చేస్తున్నారు. నాకు కానీ నా హస్బెండ్కి కానీ 21 ఏళ్ళగా ఇండియాలో ఎటువంటి కంపెనీలు మా పేర్ల మీద లేవు. మా పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిని నమ్మకండి. మాకేదున్నా యూకేలో మాత్రమే ఉంది. అంతేకాదు, లండన్లో తమ వ్యాపారాలు, తన భర్త నిర్వహించే కన్సల్టెన్సీ కంపెనీ వ్యవహారాలన్నిటిపై ఇండియాలో ఉన్న తన లాయర్ ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు. వస్తున్న ఆ రిక్రూటింగ్ ఏజెన్సీ అనేది మధుకర్ గారికి ఒక్కరికే సంబంధించింది. అది నందుకి దాంట్లో ఎటువంటి సంబంధం లేదు. లీగల్గా కూడా షీఈ్ నో వే రిలేటెడ్ టు దట్ రిక్రూటింగ్ ఏజెన్సీ కంపెనీ. ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీ మధుకర్ గారు నడిపేది యూకేలోనే అది రిజిస్టర్ అయి ఉన్నది. అది జాబ్ ప్లేస్మెంట్ సర్వీస్. ఈ కంపెనీ సర్వీసెస్లో సిఓఎస్ అండ్ జాబ్ విషయమే ఇప్పుడు బయట జరుగుతున్న చర్చ. ఈ మధుకర్ గారి ఏజెన్సీ అన్నది మిడిల్ మ్యాన్ లాగానే, అంతే, మధ్యవర్తమే చేస్తారు వాళ్ళు. వీళ్ళు చేసేదంతా సర్వీసెసే. ఈ సర్వీసెస్కి వాళ్ళు ఛార్జ్ చేస్తారు, డబ్బులు తీసుకుంటారు. మరోవైపు మామిళ్లపల్లి శివకాంతి కుమార్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం పిఎస్లో కేసు ఫైల్ చేశారు. యూకేలో ఉన్న సమయంలో వీసా రెన్యువల్ కోసం డబ్బులు ఇచ్చానని, విడతల వారీగా సుమారు 15 లక్షలు ఇచ్చానని కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే లండన్లో తప్పుడు పనులు చేసి జాబులు పోగొట్టుకున్న వాళ్లే తమపై ఫిర్యాదులు చేస్తున్నారన్నది నందన సైడ్ వాదన. మొత్తానికి నందూస్ వరల్డ్ ఫేమ్ నందనపై వీసా స్కామ్ ఆరోపణలు రావడం ఆమె ఫాలోవర్స్ని షాక్లోకి నెట్టింది. చూడాలి మరి ఈ స్కామ్ వెనక ఉన్న అసలు నిజమేంటో.